ఖమ్మం జిల్లా ఖానాపురం హవేలీలో భారీ చోరీ జరిగింది. తీర్థయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి ఇంట్లో దుండగులు 36 తులాల బంగారం, 30 తులాల వెండి, 12,000 నగదు చోరీ చేశారు. శోభన్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో దైవ దర్శనానికి కుటుంబ సభ్యులతో తిరుపతికి బయలుదేరారు. తెల్లవారుజామున ఇంటి పక్కన వారు దొంగతనం జరిగిందని సమాచారం ఇవ్వడంతో వెంటనే ఖమ్మం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 12వ తారీఖులో తిరుపతి దర్శనానికి అని చెప్పేసి నైట్ 11:30కి ర్యాపిడో బుక్ చేసాం సార్. మేము కింద గేట్ లాక్ రెస్టారెంట్ అతను ఆటో డ్రైవర్ గమనించాడు సార్. మేము ట్రైన్ ఎక్కాము. మేము వెళ్ళిపోతుండగా తెల్లవారుజామున 4 గంటలకు మా ఎదురుగా ఉండే కృష్ణారావు గారు మాకు ఫోన్ చేశారు. రాబరీ జరిగిందని చెప్పేసి మీరు ఐసైట్ చూశారట. 2 వ్యక్తులు రాబరీ చేసుకుని మెట్లు కింద దిగుతా ఉంటే అతను చూశారు. చూసేసరికి వాళ్ళు రాబరీ చేసేసుకుని వెనక వైపు నుంచి వెళ్ళిపోవడం జరిగింది సార్. మా ఇంట్లో 36 తులాలు బంగారం, 30 తులాలు వెండి, 12,600 రూపాయలు నగదు ఉండే సార్. బీరువా లాకర్స్ అనే గడపాల పనులు చేసి తీసుకెళ్లడం జరిగింది సార్. సీసీ కెమెరాను ఫస్ట్ ధ్వంసం చేశారు.